గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా 5 సంవత్సరాలు. ఈ రోజు వరకు కూడా 1,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైక్ పట్టుకొని 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పలేదా? నేను అధికారంలోకి వస్తే అన్ని భర్తీ చేస్తానని చెప్పలేదా? ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు గారు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఎందుకు ఇస్తున్నామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఈ రోజు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఎందుకు ఇస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఆలోచన చేయండి. వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి వారసులు, వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలాగుండే ప్రజలను ఎంత మంది కలిశాడు రాజశేఖర రెడ్డి గారు? ప్రజా దర్బార్లో వేల మంది ప్రజలను ప్రతిరోజు కలిశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా కలిశారా? కనీసం వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలకైనా టైం ఇచ్చాడా? ఎవరు కలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఆలోచన చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ప్రజల గురించి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని తేలిపోయింది. ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? బీజేపీ మెడలు వంచి తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలైంది. ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా ప్రత్యేక హోదా ఒక్క నిజమైన ఉద్యమమేనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరూ పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి 5 సంవత్సరాల ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ పాటికి ఎంత బాగుపడి మన రాష్ట్రం. 5 సంవత్సరాలలో ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు.